అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా. మేమైతే ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శివరాత్రికి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాము. పూజ చేసుకొని తీర్థం తీసుకున్నాక శివ పురాణం అన్నా లేదా శివుడి గురించి బుక్స్ చదవడం లేదా టీవీలో వీడియోస్ చూడడం వినడం చేస్తూ ఉంటాము. అయితే టీవీలో యూట్యూబ్లో ఈ విధంగా వస్తుంది ఇంటర్వ్యూ. శివుడు లింగ రూపంలో ఎందుకు ఉద్భవించిండు అని యాంకర్స్ కొంతమంది గురువులను అడుగుతూ టెంపుల్స్లల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ విధంగా సమాధానం ఇచ్చిర్రు. దానికి కామెంట్ చేశారన్నమాట. అవును, శివలింగం అంటే మన తల్లి తండ్రి, వారి వల్లనే ఎంతో శక్తివంతమైన మనము తయారవుతాం అని చెప్పడానికే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు. ఒకప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఎవరు బుక్స్ చదవడానికి వారికి అక్షర జ్ఞానము లేదు. మీ సృష్టి అంటే మానవ సృష్టి ఇలా జరుగుతుంది అని తెలియజేయడానికే శివలింగాన్ని గుడిలో ఉంచి మనకి ప్రత్యక్షంగా తెలిపే విధంగా చూపించారు. లింగంపై అభిషేకం చేసిన ద్రవ పదార్థం పానిపట్టానికి చేరుతుంది, అంటే తల్లి గర్భం. ఆ అభిషేక జలము సోమసూత్రం ద్వారా బయటికి వస్తుంది. సోమసూత్రం ద్వారా బయటికి వచ్చిన తీర్థాన్ని మనము ఎంతో శక్తివంతమైనదిగా చూస్తాము. అంటే నీవు కూడా ఇంత శక్తివంతమైన వాడివి అని మానవునికి తెలియజేయడానికే ఈ లింగార్చన. ఒకరు ఈ విధంగా కామెంట్ చేశారు. అవును, నాకు తెలుసు. నేను నా తండ్రి నుంచి జన్మించాను, అంటే నా తండ్రి నాకు దేవుడు, అంటే నా తండ్రి అయిన దేవుడి ద్వారా నేను జన్మించాను అని ఈ విధంగా కామెంట్ చేశారు. ఇంకొకరు సృష్టికర్త శివుడే కదా అని ఒకరు కామెంట్ చేశారు. అంటే శివుని అంగమే లింగమైందా అని ఇంకొకరు కామెంట్ చేశారు. సృష్టికి ఆధారం శివలింగము అని ఇంకొకరు కామెంట్ చేశారు. అయ్యా గురువు గారు, స్త్రీ పురుషుడు ఇద్దరు వల్లనే అది మన సృష్టికి మూలాధారం. మనం ఎటు తిరిగినా కూడా చివరికి అక్కడికి రావాల్సిందే. సృష్టి ఉంటేనే సుఖం ఉంటుంది, సుఖంతోటే మనకు జీవితం ఉంటుంది. కాబట్టి మొదటి సృష్టికి మూలాధారమైన ఈ లింగ ప్రతిరూపాన్ని మనం పూజించాలని ఆనాటి పెద్దలు నిర్ణయించారు. అంటే దేవుడు ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పకనే చెబుతుంది దీని అర్థం అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ఇలా కామెంట్ చేశారు. అదే కదా దాని అర్థం. లింగము అంటే తండ్రి, పానిపట్టి అంటే తల్లి, సోమసూత్రం అంటే జన్మ జరిగే స్థానం. వందల వేల సంవత్సరాల క్రితం గుడే బడిలాగా ఉండేది. గుళ్ళోనే జ్ఞానం నేర్పించేవాళ్ళు. సృష్టి ఇలా జరుగుతుంది అని తెలపడానికే గుళ్ళో లింగాన్ని పెట్టి పూజించారు. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం దాటకుండా వెనక్కి రావాలి అంటారు. దాని అర్థం ఏమిటంటే మరో జన్మ లేకుండా ఈ జన్మలోనే నువ్వు చిరంజీవిగా జీవించు అని అర్థం అన్నమాట. ఇంకొకరు ఈ విధంగా కామెంట్ చేశారు. మన తల్లిదండ్రులను ఎందుకు పూజిస్తాం? వాళ్ళ నుండి పుట్టిన మనము తల్లి పాలు తాగి పెరుగుతాం. మరి అలాంటి వాటి గురించి చెడుగా భావించొద్దని అలా ఆలోచించడం ప్రారంభిస్తే మనిషి పతనమైపోతాడని తెలపడం కోసమే ఈ విధంగా దేవుడు తల్లిదండ్రులే దేవుడిగా భావించి దేవుణ్ణి ఇలా పరోక్షంగా తల్లిదండ్రులను పూజించమని చెప్పారు అని ఇంకొకరు ఇలా కామెంట్ చేశారు. సృష్టి వేటి నుండి అయితే ఉద్భవిస్తుందో పెరుగుతుందో వాటిని పూజించడం కరెక్ట్. అదే కదా దేవుడు అంటే. అది తప్పు అనే వాళ్ళు వాటి గురించి మాట్లాడితే తెలియక నవ్వుకునేవాళ్ళు ఎంత అజ్ఞానులో ఒక్కసారి ఆలోచించండి అని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ఇలా కామెంట్ చేశారు. సృష్టి గమనంకు కారణం అయ్యే స్త్రీ పురుషుల వ్యవస్థ, నిర్మాణ వ్యవస్థ అదే గుడిమల్లం శివాలయం. ఇది దక్షిణ భారతదేశంలో తొలి శివలింగం. సృష్టి ధర్మంకు జై భవ. అందుకే శివుణ్ణి సృష్టికర్త అంటారు. ఓం నమ శివాయ. దీనిలో ఆధ్యాత్మికత, మానవ జన్మ, ఆధునికత ఉన్నాయి. ఎగ్జాంపుల్ రామప్ప శిల్పాలు, కోణార్క్ సూర్య దేవాలయం శిల్పాలు ప్రకృతిలో ఎంతో రమణీయంగా చూపించారు.
అంటే ఇంటర్వ్యూను చూసిన వాళ్ళు విన్న వాళ్ళు ఈ విధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారన్నమాట. ఒకరైతే డైరెక్ట్ యాంకర్కి క్వశ్చన్ అడిగిండ్రు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అది పవిత్రమా భూత అనేది. పరమానందయ్య సినిమాలో రాజు వేశ్య స్తన్యాన్ని లింగంగా భావించి పూజ చేస్తాడు. అంటే యద్భావం తద్భవతి. మనం లింగంలో దేన్ని చూస్తే మనకి అదే కనిపిస్తుంది. అది మనము భగవంతుడు అనుకుంటే భగవంతుడు, అక్కడ మన తల్లిదండ్రులు ఉన్నారనుకుంటే వాళ్ళు, మనము ఏదైతే భావిస్తామో అది కనిపిస్తుంది. ఇంకొకరు ఇలా కామెంట్ చేశారు, లింగము అది ఇప్పుడు మనం వాడుతున్న శాటిలైట్కు ప్రతిరూపం అని చేశారు. దానికి ఇంకొకరు రిప్లై ఇచ్చారు, శివపురాణం అండ్ కూర్మ పురాణంలో నిశితంగా రాశారు, మీకు రిఫరెన్స్ చేస్తాను కావాలంటే అని ఇంకొకరు ఈ విధంగా కామెంట్ చేశారు. అయితే ఒకరు యాంకర్ని అడిగారని చెప్పాను కదా, అసలు మరి శివలింగంలో నువ్వు అలాంటివి చూసినప్పుడు అసలు కోరిక ఏమైనా అడుగుతావని ఒకరు డైరెక్ట్ పాపం యాంకర్కే కామెంట్ చేశారన్నమాట. అయితే ఇంకొకరు ఈ విధంగా రిప్లై ఇచ్చారు, హలో, దేవుని కోరుకోవడానికి గుడికి వెళ్ళరు, కోరికల కోసం గుడికి వెళ్ళరు, సృష్టి ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి గుడికి వెళ్తారు. అసలు ఏ ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నకు సమాధానం గుళ్ళోనే దొరుకుతుంది. మనిషికి ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ గుళ్ళో దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు గుళ్ళో సమాధానం దొరుకుతుంది, అందుకే గుడికి వెళ్తారు అని ఈ విధంగా కామెంట్ చేశారు. శివలింగం గురించి మీరు చెప్పింది అక్షరాల తప్పు, ఇంకా తెలుసుకోవాలి, అప్పుడు బోధించబడుతుంది. పానిపట్టం ప్లస్ లింగం ఈక్వల్స్ జన ఉత్పత్తి. అంటే భూమి ప్లస్ ప్రకృతి ఈక్వల్స్ సమస్త ప్రాణుల ఉత్పత్తి. మనుషులతో సహా అప్పట్లో కొందరికి, అంటే అందరికీ కాదు, తెలిసేది కాదు. అందుకే ఈ పానిపట్ట సహిత లింగాన్ని, శివలింగాన్ని అవగాహన కొరకు అప్పటి మనుషులే తయారు చేసి పాలతో అభిషేకాలు పూజలు చేస్తే వివరం తెలుస్తుందని, ఒకరి ద్వారా ఒకరికి తెలవాలని ఈ లింగోద్భవం జరిగింది. కావాలంటే అష్టాదశ పురాణాలు అనే గ్రంథంలో వ్రాసి ఉంది, చదవండి. ముందు శివ. వీరు ఇలా వివరిస్తున్నారు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి యొక్క జన్మ ఇలా జరుగుతుంది అని తెలియడానికి అని. అంటే జలము సోమసూత్రం ద్వారా బయటికి వస్తుంది. సోమసూత్రం అంటే మా జన్మ ఇచ్చే తల్లి స్థానం. ఆ అభిషేక తీర్థం ఎంత శక్తివంతమైనదో మానవుడు కూడా అంత శక్తివంతమైన వాడు అని తెలియజేయడానికి ఇదంతా. మానవ శక్తి ఈ విధంగా సృష్టి జరుగుతుంది. మానవ సృష్టే కాదు, ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఈ విధంగానే జరుగుతాయని తెలపడానికి. ఇంకొకరు ఈ విధంగా యాంకర్కు కామెంట్ చేశారు, గుళ్ళోనే కాదు మొక్కలలో కూడా ఉన్నాడు లింగం, దొండకాయలో ఉన్నాడు, గింజలు కూడా శివలింగ రూపంలో ఉన్నాయి, కావాలంటే మీకు పిక్స్ పంపించగలను అని కామెంట్ చేశారు. అంటే అవును, అంటే ప్రతి దాంట్లో శివుడు ఉన్నాడు అని చెప్తాం కదా, దానికి ఈ విధంగా కామెంట్. సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత అదే. దేహంలోని ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవతను స్థాపించి పూజించారు. అణువు నుండి బ్రహ్మాండము వరకు ఒకదానికి ఉన్న సంబంధాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే గుర్తించారు. దురదృష్టం ఏమిటంటే వీటి వెనుక దాగి ఉన్న రహస్యాలు క్షుణ్ణంగా వివరించగలిగే గ్రంథాలు సామాన్యులకు అర్థమయ్యే భాషలో లేకపోవడమే అని ఒకరు కామెంట్ చేశారు. అంటే ప్రతి అవయవము దేవుడే, భగవంతుడే, కానీ మనకి దాన్ని తెలియజేయలేదు ఎవరు అని చెప్పారన్నమాట. దానికి ఒకరు ఈ విధంగా కామెంట్ చేశారు, నిజమా, అవునా అని. అంటే అన్నీ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు కదా. అంటే కొంతమంది అసలు గుడికే వెళ్ళకపోవచ్చు, కొంతమంది గుడికి వెళ్ళినా అసలు శివలింగాన్ని చూడకపోవచ్చు, అసలు గమనించరు కావచ్చు, అసలు అక్కడ ప్రశ్న వేయరు కావచ్చు ఎందుకు ఇలా ఉందో అని. అంటే ఎవరు ఏ దృష్టితో ఆలోచిస్తారో వాళ్ళకి అది కనిపిస్తుంది అన్నమాట. నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కామెంట్ బాక్స్లలో వాళ్ళు కామెంట్ చేసినవి నేను స్క్రీన్ షాట్ తీసి ఈ విధంగా వీడియో ఎడిట్ చేసి అవన్నీ చదివానన్నమాట. శివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా పెట్టే ఆహార పదార్థాలన్నీ మన ఆరోగ్యానికి మంచి చేసేటియే. చిలగడ దుంప, ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా కొబ్బరి, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అన్న పీచు పదార్థం అన్న ఒకటే, ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. అదేవిధంగా శనగ కాయలు, శనగ ఆకు,
దేవుడి దగ్గర పెట్టి పూజిస్తాము. శనగ ఆకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శనగ ఆకు పప్పు కూర వండుకోవచ్చును. అయితే నేను స్ఫటికమాల వేసుకున్నాను. స్ఫటికమాల ఏంటంటే వేడిని లాగేస్తుంది అన్నమాట, హీటుని తీసేస్తుంది. ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు ఈ విధంగా స్ఫటికమాల ధరించవచ్చు అని చెప్పిండ్రు. అందుకే నేను ఈ స్ఫటికమాలను ఎల్లప్పుడూ ధరిస్తాను. ఇంకా ఈరోజు కొంచెం ఒక 2-3 వేసుకున్నా అన్నట్టు. అయితే మా పిల్లలకు తీర్థం పెడుతున్నా. ఈ విధంగా 3 సార్లు పెట్టాలి అంటారు కదా తీర్థము. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా చదువుకునే పిల్లలైతే విద్య అని కూడా చెప్తారు. అయితే తీర్థం తీసుకున్నాక కొంతమంది ఆ తడి చేతిని తలకి రాసుకుంటారు. తలకి కాకుండా చేతికి రాసుకోవాలని చెప్తున్నా అన్నమాట. నేను ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య అని 3 సార్లు తీర్థం పెట్టిన నేను. అంటే మనం ఈ విధంగా సంకల్పం చేసి తీర్థం పెడితే అది జరుగుతుంది అనేది నమ్మకం అన్నమాట. మనకి గుళ్ళో కూడా అట్లనే సంకల్పం చేసి తీర్థం పెడతారు. అంటే మనము ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది. మనం ఇప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడైనా కూడా మనం ఏది అనుకొని అయితే మంచినీళ్ళు తాగుతామో అది జరుగుతుంది. మనం తినేటప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుకుంటూనే తినాలి అని చెప్తారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.